సోమవారం ఉదయం 6-7 గంటల సమయంలో జిల్లాలోని ఈ రహదారిపై తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఒక టిప్పర్లు చెక్కించిన లారీతో గ్రేవెల్ లోడ్ తలైగుగా ఢీకొన్నది. ఈ ఢీకొనటంతో బస్సులో ఎక్కిన ప్రయాణికులపై లారీలో ఉన్న గడి గ్రేవెల్, రాళ్ల పడిపోయే విధంగా సంభవించింది. ఇది మరింత ప్రమాదకరంగా మారింది. ప్రాథమికంగా అతివేగంగా కారు నడిచి అదుపు తప్పినట్టు పోలీసు నివేదికలు ఉన్నాయి. మృతుల సంఖ్య 20 మందిగా విధి విధానంగా తెలియజేయబడింది. గాయపడిన వారి సంఖ్య కూడా పలువురు. కొన్ని నివేదికల ప్రకారం 8 మంది గాయపడ్డారని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా తీసుకుని మృతుల కుటుంబాలకు పరిహార విధానం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల వరకు, గాయపడ్డవారికి రూపాయలు 2 లక్షల వరకు. రహదారి విస్తరణ ఇంకా పూర్తిగా చేయబడలేదనే విమర్శలు స్థానికంగా ఉన్నాయి.